ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 147వ కీర్తన 3వ వచనంలో వ్రాయబడినట్టుగా, గుండె చెదరిన వారిని బాగు చేయువాడైన నిన్ను నన్ను మన గాయములను కట్టుచు మనల్ని బాగు చేసే దేవుడు ఆయన మనల్ని బాగు చేసి మనల్ని మన జీవితాలను కడతాను అంటున్నాడు అనమాట. ఈ రోజుల్లో మనం ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో అనుకోకుండా అలజడులతోటి ఆటంకాలతోని గుండె చెదరిన స్థితిలో భయంకరంగా ఉంటున్నాం. ఈరోజు ఎవరికి చెప్పుకోవడానికి కానీ, లేకపోతే మన బంధువులు స్నేహితులు అంటూ మనతో ఉండేవారు కానీ ఎవరు ఈ లోకంలో ఉండడం లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరు మనల్ని ఆదుకుంటారు అంటే, దేవాది దేవుడు నిన్ను నన్ను ఆదుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మమేకమై ఉంటే ఆయన ప్రతి అంశంలోనూ, ప్రతి చీకటిలోను, ప్రతి ఆవేదనలోనూ ఆయన నిన్ను నన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా ఉండి ఆయనని వెంబడిద్దాం. గుండె చెదరిన స్థితిలో ఉన్నావా? ఒక్కసారి యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆయన మాటలు విని ఆయనని అంగీకరించి ఆయనని ఒప్పుకొని ఆయన నీ సొంత రక్షకుడిగా అంగీకరించి, ప్రభా నీ సన్నిధిలోకి వచ్చాను, ఇక నుంచి నేను ఈ బిడ్డగా ఉంటాను, నా యొక్క ఈ గుండె చెదరిపోయిన పరిస్థితి నుంచి నన్ను బాగు చేయవాను మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని అంగీకరించి ఆయన బిడ్డగా మార్చుకొని ప్రతి పనిలో నుంచి, ప్రతి వేదనలో నుంచి ఆయన నీకు ఒక తండ్రిగా, అండగా, అన్నగా ఉండి సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఆయనను వెంబడిందాం, ఆయన మేలు పొందుకుందాం. అటు కృపా దేవుడు మనకి ఇచ్చిన దాకా. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. మరి గుండె చెదిరిపోయిన పరిస్థితిలో ఉన్న వారిని మమ్మల్ని బాగు చేస్తానని వాగ్దానం చేసే ప్రభా, ప్రతి ఒక్కరు గృహంలోకి చూస్తుండగా తండ్రి ప్రభా అడుగు పెట్టండి ప్రభానికి వందనాలు. వారి జీవితంలో అయా తండ్రి ప్రభు ఉన్నటువంటి దుఃఖాన్ని, ఆవేదనని, అయా గుండె పగిలిన స్థితిని మార్చమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. అయా నీ కార్యం వారి చేతిలో, వారి జీవితంలో జరిగించిన ఆయన ప్రభు కన్నీళ్లతో అడుగుతున్నాం తండ్రి. కృతజ్ఞతలు చెల్లించే కృప దయచేయండి ప్రభు. ఏ ఒక్క గృహాన్ని విడిచిపెట్టకు నాయన. వారి దుఃఖాన్ని ఆశీర్వాదంగా మార్చండి, వారి యొక్క దుఃఖం నాట్యంగా మార్చండి తండ్రి. వారి వేదనకు, నిందకు ప్రతిఫలంగా గొప్ప బహుమానం దయచేయండి ప్రభు. అద్భుతం చేయండి, కన్నీటికి జవాబు దయచేసి మీరు అద్భుతం చేయండి అయ్యా. ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు మార్చమని బ్రతిమలాడుతున్నాము. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, వారిని, వారి కుటుంబాలను బ్లెస్ చేయండి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను తీర్చమని ప్రభా. అయ్యా మమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా నీ హస్తాలతో దాచిపెట్టుకోమని, ఘనత ఈ మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.